గారు మీరు లైన్లో ఉండండి. సంగప్ప గారు, యా పార్టీ ప్రతినిధిగా మీడియా ప్రొఫెషనల్ గా రెండు ఒపీనియన్ చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ ఏంటి, మీడియా పరంగా మీ ఒపీనియన్ ఏంటి, మీడియాలో ఉన్న వ్యక్తిగా? భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఆ మహాన్యూస్ పై జరిగిన దాడిని ఖండించింది. పార్టీ ప్రతినిధులుగా నేను, ఎస్ కుమార్ గారు, ఎన్ సుభాష్ గారు మేము పోయి వచ్చినాం అక్కడికి, వాళ్ళ సంఘీభావం కూడా చెప్పి వచ్చినాం. ఇక జర్నలిస్ట్ గా అంటే భరత్ గారు, తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నా, మీరు ఉన్నారు, రమేష్ హజారి గారు కూడా ఉన్నారు. మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమ వార్తల్ని కవర్ చేసినాం. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర సంస్థలకు సంబంధించి ఏమన్నా తెలంగాణ ఉద్యమ సమయంలో మనము సమైక్యాంధ్ర అంటే ఆంధ్ర వాళ్ళకి, అప్పుడు ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని సంస్థల్ని మనం సమైక్యాంధ్ర వాళ్ళు అని అన్నాము. సో వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళ లేదా సమైక్యాంధ్ర నినాదం చెప్పే వాళ్ళ యొక్క సంస్థల పైన మనం విపరీతంగా వార్తలు రాసినాం. వాళ్ళని కూడా చాలా తీవ్రంగా విమర్శించినాం. మన డిబేట్లలో మనం ఆంధ్ర నాయకుల్ని ఎట్లా చేసినా మనకు అందరికి తెలుసు. తర్వాత ఆ రోజుల్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఒకవైపు నడుస్తుంటే మీరంతా ఒకటే ఛానల్లో ఉన్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు. నేను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి ప్రతిరోజు ఒక లైవ్ ఇచ్చేవాడిని కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నేను ఇచ్చినటువంటి లైవ్ కి ఆయన ప్రతిరోజు V6 మీద దాడి చేయాలి. ఆ రోజు నేను పనిచేసే ఛానల్ పైన మమ్మల్ని కూడా ఎక్కడో పట్టుకొని కొట్టాలా, అట్లా చేయలే కదా. ఒకవేళ ఇట్లా వార్తలు వేసే వాళ్ళ మీద దాడి చేస్తారు అంటే మన సమైక్యాంధ్ర ఉద్యమం జరిగేది కదా. ఉద్యమం ఆగిపోతుండే, ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అణచివేసే ఇదైతే అయిపోతుండే కదా. ఉద్యమం ఎక్కడ జరిగే అవకాశం ఉంటుండే. ఒక సమైక్యాంధ్ర ఉద్యమం మీద దాడిలో న్యాయం ఉంది. మీలాంటి పెద్దలు జర్నలిస్టులు సీరియస్ గా ప్రజల యొక్క ఆకాంక్షలను మాత్రమే ప్రతిబింబించారు తప్ప ఇట్లా తమ్మునేల్స్ ఏమంటారు రింగ్ నేల్స్ ఏమి అట్లాంటివి ఏం పెట్టారు. మానసికంగా హింసించలే మీరు. మనం అందరం కూడా ఎంత గొప్పగా పనిచేసినామంటే, ఎంత నిజాయితీగా పనిచేసినాం, ప్రజాస్వామ్యంగా పనిచేసినామంటే ఆంధ్ర ప్రజలను కూడా మన ప్రజల లెక్కనే ఫీల్ అయ్యి కేవలం రాజకీయాలను మాత్రం ఎండగట్టి ఆనాడు ఆకాంక్షల ప్రజలను తీసుకుపోయే విధంగా మాట్లాడినాం తప్ప ఇంత తెలంగాణ ఉద్యమం ఒక నిమిషం మీరు చాలాసేపు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం న్యాయమైన కోరిక, న్యాయమైన ఆకాంక్ష, న్యాయమైన పోరాటం, అందులో డౌట్ లేదు. మనం అందరం అందుకే అందరం కూడా ఒక భాగస్వామి, మన వంతుగా మనం భాగస్వాములైనాం. జర్నలిస్టులుగా మన మీడియా ప్రతినిధులుగా భాగస్వాములైనాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు తినేటువంటి భోజనాన్ని పెండ అనలేదా? వాళ్ళు అప్పుడు ఏం చేయాలి, మీ పెండ తింటున్నప్ప అని వాళ్ళు ఫీల్ కాలేదు ఆ రోజు? అట్లా కాదు. నేనేమంటున్నా, ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పుడైనా సరే మీడియా చేసినటువంటి ఏదైనా వాళ్ళకి నచ్చలేదు అంటే వాళ్ళు ఖండించేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయంటే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు వచ్చినాయంటే బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి మీడియా సంస్థ, పెద్ద పెద్ద మీడియా సంస్థలని దాని ద్వారా ఖండించండి. లేదా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు మీరు కోర్టుకి వెళ్లి వాళ్ళపై పెద్ద పరునష్ట దావా అబద్ధమే అయినప్పుడు పరునష్ట దావా వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు దావా వేసే అవకాశం ఉంటుంది. కానీ దాడులు చేసే సంస్కృతి ఏంది అనేది, దాడి చేసే సంస్కృతికి మరి దాన్ని సమర్థించుకుంటూ మేము పాతరేస్తాం, బొంద పెడతాం, చంపేస్తామంటే ఒక మాట అన్న. ఆ మీడియాలో సరే వాళ్ళు ఏదో తమ్ముళ్ళు పెట్టినారో ఏదో పెట్టినారంటున్నారు, సరే అది మీకు తప్పు అనిపించింది కానీ మీరు ఇంకో రూపంలో ఖండించాలా. మీరు పోయి పటాపట బండరాలు మీరు పోయి ఆ ఛానల్ మీద వేసినట్టయితే అందులో దాదాపు మీకు తెలుసు ఎలక్ట్రానిక్ మీడియాలో దాదాపు సగం మంది మహిళా జర్నలిస్టులు, మహిళా యాంకర్లు, మహిళా రిపోర్టర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఒక బండ వాళ్ళ గ్లాసులో బయటపడితే వాళ్ళు రేపటి నుంచి ఉద్యోగానికి పోవడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితి ఉంటుంది కదా. యాజమాన్యంలో మీకు తప్పు చేసింది అనిపించింది, ఆ యాజమాన్యం నిలదీయండి. ఏ వేదికలు లాగండి, కోర్టుకు లాగండి, ఇంకో ఏదో చేయండి. లేదా అందరిని తీసుకుని దాని ముందు కూర్చోబెట్టి ధర్నా చేయించండి. ఒక 100-200 మంది ఇప్పుడు దాడికి ఎంతమంది పోయారు, ఆ దాడికి పోయిన వాళ్ళు అక్కడ కూర్చొని ధర్నా చేసే అవకాశం ఉంటుంది కదా. ధర్నా చేసి నిలదీయండి, వాళ్ళ కిందికి వచ్చినప్పుడు వాళ్ళని నిలదీయండి. కానీ ఈ దాడి చేసి కొడతాము, చంపుతాం అనేది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు దాన్ని సమర్థించుకోవడం ఇంకెంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించాలా. పాతరేస్తాం, చంపేస్తాం అంటే ఇది ఏంది? తెలంగాణ ఉద్యమంలో ఆ వేవ్ లో అందరినీ మనం ఉత్తేజపరచడం కోసం కొన్ని మాట అంటే అనిండొచ్చు ఆ రోజు. కానీ ఇప్పుడు కూడా మేము పాతరేస్తామంటే, ఇప్పుడు చంపేస్తామంటే చంపుకుంటూనే పోతారే మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ. ఇది కాదు కదా.
హజారి గారు చెప్పండి. చిన్న అంటే ఇక్కడ ఎట్లుంటది అంటే కొన్ని బిట్వీన్ ద లైన్స్ చూడాలి. బిట్వీన్ ద లైన్స్ అంటే ఈ థాట్ పోలీసింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటది. మరి మీకు తెలుసు అందరికి సీనియర్లు. అంటే మనిషిని హింసించడం అనేది భౌతికమే కాదు, మానసికమే ముందే చెప్పిన. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పెద్దలుగా, సంఘపన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరుగా ఇక నుంచి అయినా నేనేమంటుందంటే మనుషులను వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని తగ్గించే విధంగా వాళ్ళ వాదనలు వినిపించమనండి. కానీ మేము చేస్తాము, మీరు అట్లెందుకు చేసింది అనేది ఆఖరికి ఎండ్ రిజల్ట్ పట్టుకొని మనం మాట్లాడదు. ఎప్పుడుందంటే ఇవాళ పెద్ద మనుషులది లేదా మీడియా పేరుతో జరుగుతున్నటువంటి పెద్ద మనుషుల ముచ్చట్లు ఎట్టున్నాయంటే పార్టీల వారిగా చీలిపోయి ఊర్లలో ఒకటి గమ్మత్తది. ముందే ఒక కుమ్ముక్కు అవుతారు పెద్ద మనుషులు. అరే అక్కడ పోయినాక మీరిద్దరు కొట్టుకుంటుంటే వాడిని బక్కోని మేము పట్టుకుంటాము, నువ్వు బలవంతుని తనురా అని చెప్తారు. ఆడికి పోయినాక కొడుతుంటే వీళ్ళు తనతో వదిలిపెట్టి దెబ్బలు తింటూ ఊకోమని కాలు చేతులు పట్టుకుంటారు. వింటారా మీరు భరత్ భాయ్? ఇది ఒక ప్లానెడ్. దెబ్బలు ఎవడైతే తింటుండో వానే ఊకోమని వాళ్ళు కాలు చేతులు పట్టుకుంటారు, కొట్టేటోడు మాత్రం తానుకుంటాడు. అంటే ఇక్కడ ఏమైంది ఇవాళ మీడియా తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ గడ్డ మీద మాట్లాడుతున్నటువంటి ఆకాంక్షలను, వాళ్ళ రక్షణను ప్రధాన అంశంగా తీసుకోకుండా రాజకీయాల ముసుగులో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడానికి వేరే ఇతర పార్టీల మీద, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ఇట్లా తెలంగాణ తెచ్చినటువంటి నాయకత్వాన్ని 10 ఏళ్లు ప్రగతి పదంలో నడిపించిన నాయకత్వం మీద దేశం పెంచుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ భుజాల నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు, ప్రయోజనాలకు దెబ్బ వస్తుంది అంటున్నా నేను జర్నలిస్ట్ గా, తెలంగాణ జర్నలిస్ట్ గా. మీరు కూడా నేను ఏమంటున్నంటే భౌతిక దాడులు చేయడాన్ని ఎవరు సహించారండి, అది వేరే విషయం, దానికి చర్చనీయాంశం కాదు. అందుకనే పర్యావసానాలు రేపు ఇంకొకరు మా విమర్శిస్తే వాళ్ళని కొడతారు, వాళ్ళని చెప్తారు. ఇది మీకు ఈ దాడులకు కారణం ఏందనేది దోలాడుకునేటువంటి సీనియర్ జర్నలిస్ట్ గా మీకు, తెలంగాణ బిడ్డగా మీకు లేదా? దూపైనప్పుడే బాయ్ చదువుకుంటావా? అంటే వీళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఎవడో ఆవేశం వచ్చి, కోపం వచ్చి పిల్లలకు మానసికంగా వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఎట్టు తెలంగాణ నిద్ర పడతారు, మైండ్ బ్లాంక్ అయిపోయి వాళ్ళకి ఎవరికి ఇది కావట్లేదు, ప్రాణం పెండ అవుతుంది. ఇదే కుట్రలు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినాయన్నా. మీరు ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వాలి భరత్ గారు. ఇట్లా తెలంగాణ ప్రజలను, పిల్లలను, యువతను రెచ్చగొట్టి దాన్ని హింస వైపు మలిచి కోపం వచ్చి రాళ్ళేస్తానో, కోపం వచ్చి వ్యవహారం చేస్తానో చూసిన వీళ్ళు హింసకు పాల్పడుతున్నారని చెప్పి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిలిసే ప్రయత్నం చేయకండి. చాలా తెలంగాణ సెంటిమెంట్ అర్థం చేసుకో. అయిపోయింది, తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత మాట్లాడి ఇప్పటికీ కూడా ఇంకా మీరు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇంకా ఎన్ని రోజులు చెప్తారు అంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓకే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఇంకా కూడా మీరు సెంటిమెంట్ రగిల్చి ఇంకేదో చేయాలంటే ఎట్లా? ఇంకెక్కడ ఇంకా ఎన్ని రోజులు మీకు రెచ్చగొడుతున్నారు? ఇట్లా ఇంకా ఎన్ని రోజులు రెచ్చగొడుతున్నారు? దీంట్లో రెచ్చగొట్టేది ఏం లేదన్నా. వాస్తవం మాట్లాడుకుందాం అంటున్నా, విషయం మాట్లాడుకుందాం అంటున్నా, చరిత్రను అర్థం చేసుకుందాము. గతం అర్థం కాకుండా వర్తమానం అర్థం కాదు, వర్తమానం అర్థం చేసుకోకుండా మన భవిష్యత్ తరాల బాటలేయలేము. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది కూడా అయితే సంగప్ప గారు